అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే నేను రవ్వ లడ్డూలు ఎలా చేస్తారో చూపిస్తాను, చూడండి. చూద్దాం రండి. ఇగో కిలో బొంబాయి రవ్వ, 1 కిలో బొంబాయి రవ్వ తీసుకోవాలి ఫ్రెండ్స్. కిలో చక్కెర, ఎండు కొబ్బరి తురుము, ఇగో ఇలా బాదం పప్పు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఇలాచీలు, జీడిపప్పు ఇలా కట్ చేసుకోవాలి, కిస్మిస్లు, ఇదిగో కాయించి పెట్టుకున్న పాలు గోరువెచ్చగానే ఉన్నప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తే చూడండి. నెయ్యి 1 బాటిల్, చిన్న బాటిల్ అయితే నెయ్యి కూడా కావాలి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇదిగో బాదం పప్పు స్లిమ్లో పెట్టుకోవాలి. పోయి స్లిమ్లో పెట్టుకొని బాదం పప్పు బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇవి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే జీడిపప్పు, కిస్మిస్లు వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ వేసుకొని వీటిని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇగో ఇట్లా వేగాలి ఫ్రెండ్స్. వేగినాక వీటిని కూడా తీసేసుకోవాలి. కిస్మిస్లు బాగా ఇదే కడాయిలో ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ అంటున్నా మర్చిపోయి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయినాక ఇందులోనే రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ మాడిపోకుండా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక దించేసుకోవాలి. ఇందులోనే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కరెంటు పోయింది ఫ్రెండ్స్, చీకట్లో ఏం కనిపిస్తలేదు. అందులో కొబ్బరి తురుము, మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకొని బాగా వేయించుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయినంతసేపు ఇలా బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇక బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇక తీసేసుకోవాలి. వేయించిన కొబ్బరి తురుము, రవ్వ ఇట్లా రెండు ఒక దగ్గర మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేడి పాకంలో ఉన్నప్పుడే ఆ రెండు కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇట్లా చల్లార్చుకోవాలి. చల్లారనిక పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, లడ్డూలు ఎప్పుడైతే తిందామని మా పక్షులు అయితే ఎదురు చూస్తారు. 4లో జరిగారు. మీ పిల్లలు కూడా ఇట్లానే చేస్తారో ఒకసారి చూడండి. మా 2 కోతులు వాళ్ళ ఫ్రెండు. హాయ్ చెప్పండి రా. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇందులోనే ఇలాచీలు కూడా ఇట్లా తీసేసాను. కొంచెం చక్కెర తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇదేమో మిక్సీ పట్టుకుందాం. ఇక మిక్స్ అయితే పట్టుకుంటున్నాను. చక్కెర చూపిస్తాను. చక్కెర అయితే మిక్సీ పట్టాను చూడండి ఫ్రెండ్స్. చక్కెర ఇలాచీలు మిక్సీ పట్టిన ఇట్లా వస్తాయి. ఇంకో వేయించిన కొబ్బరి తురుము, రవ్వ ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు. ఇందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్ మొత్తం వేసుకున్నాను చూడండి. ఇట్లా నెయ్యి ఉంటుంది కదా, అది వేస్ట్ అయిపోకుండా అట్లా రవ్వ వేసి కలుపుకోవాలి. ఇవన్నీ 3 కలిసేటట్లు కలుపుకోవాలి.
బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా 3 కలుపుకోవాలి. ఇందులోనే చక్కెర పౌడర్ కూడా వేసుకోవాలి. రవ్వ, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, చక్కెర పౌడర్ మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కొంచెము చక్కెర మిక్సీ పట్టుకోకుండా పెట్టుకోవాలి, అది కూడా కొంచెం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇట్లా మంచి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. మిక్సీ కొంచెం చక్కెరనే పట్టుకోవాలి, కొంచెం చక్కెర పక్కకు పెట్టుకోవాలి, అది కూడా ఇందులోనే వేసుకోవాలి. మళ్ళీ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇందులో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. అన్నిట్లో వేసినాం కదా, కొంచెం వేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడైతే మనము కాచి పెట్టుకున్న గోరెచ్చటి పాలు అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెమే పాలు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అవుతుంది కదా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇక ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రవ్వ చేతులు అయితే మంచిగా కడుక్కొని ఇట్లా గట్టిగా తుడుచుకోవాలి. తుడుచుకొని మన చేతులకు ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా ముద్ద మంచిగా ముద్ద కట్టే వస్తుంది. ఆల్రెడీ ముద్ద వచ్చేస్తుంది, ఏం పగిలిపోదు, మంచిగా అవుతుంది. ఇక లడ్డూలు చుట్టుకోవడం అయితే అయిపోయింది. చూడండి, 1 కిలో రవ్వకి ఇన్ని లడ్డూలు వచ్చాయి. చూడండి, ఇన్ని లడ్డూలు వచ్చాయి. ఈ విధంగా చుట్టుకొని పెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక 10 రోజుల వరకు. ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోతే ఒక 10 రోజుల వరకు తినవచ్చు, ఖరాబ్ కావు, మంచిగానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.